హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక కేక్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే నేను తమ్ముడు పెళ్లికి వెళ్ళక ముందు షూట్ చేసిందనమాట. నేను ఎడిట్ చేసి పెట్టేసాను అనుకున్నాను, చూసుకోలేదు. మళ్ళీ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. దీన్ని వర్కే చేయలేదు అసలుకి, ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే ఒక కేక్ చేయాలి. దానికోసం అయితే నేను హాఫ్ కేజీ కేకే బటర్ స్కాచ్, అందుకని 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. 250 ml కప్ తో 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. అలాగే స్క్రాచ్ తో చేయాలి అని అనుకుంటే దాని మెజర్మెంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికన్నా చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే ఇక్కడైతే నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను. బ్లూసమ్ ఎసెన్స్ బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ ½ టీ స్పూన్ వరకు అయితే బ్లూసమ్ ఎసెన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం ఇదే ప్లేస్ లో ఏ ఫ్లేవర్ అయితే కేక్ చేయాలనుకుంటున్నామో, వెనిలా కానీ, లేకపోతే స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీ కానీ, పైనాపిల్ కానీ, ఇలా ఏ ఫ్లేవర్ కేక్ చేయాలనుకుంటే మనం ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం 1 కప్ ప్రీమిక్స్ తీసుకున్నాం కదా, అందుకని 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ అయితే ప్రీ హీట్ కి పెట్టేశాను. వాటర్ కొంచెం చెక్ చేసుకుని మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం అయితే 6 ఇంచ్ కేక్ టీన్ అయితే తీసుకున్నాను. మనం కేక్ డిజైన్ ని బట్టి అయితే మనం కేక్ టీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకైతే హాలిడే కాబట్టి ఇంక ఇంట్లోనే ఉన్నారు. ఇంక ఇంట్లో ఉంటే కేక్ చేసేటప్పుడు నేను చేస్తాను అయితే ఇద్దరు గోల్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత కేక్ బేటర్ అంతా 6 ఇంచ్ కేక్ టీన్ తీసుకున్నాను కదా, దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆయిల్ గ్రీస్ చేసేసి ప్రీమిక్స్ యూస్ చేసేప్పుడు అయితే నేనైతే బటర్ పేపర్ యూస్ చేయను, మామూలుగా ఆయిల్ గ్రీస్ చేసుకుంటాను. చక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఆయిల్ తో గ్రీస్ చేసుకుని ఆ తర్వాత బయట ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడైతే బేకింగ్ పెట్టేశాను. నాకైతే 25 మినిట్స్ అయితే టైం పట్టింది. అలాగే మనం బటర్ స్కాచ్ కేక్ అంటే ఖచ్చితంగా బటర్ స్కాచ్ అవి ఉంటది కదా, ప్రలైన్ కానీ సాస్ కానీ అయితే మనం రెడీ చేసుకుంటాం ఫ్లేవర్ కోసం. నేనైతే ఇక్కడ వాళ్ళ ప్రలైన్ రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే నేను 1 కప్ షుగర్ అయితే తీసుకున్నాను. ఇది మరీ లావుగా ఉంది, మీ దగ్గర సన్నది కొంచెం షుగర్ ఉంది అనుకోండి, అదైతే బెటర్, త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి దాన్ని కదిలించకుండా పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడ ½ కప్ వరకు బాదం తీసుకున్నాను. అంటే ఇది ½ కేజీ కోసం, క్వాంటిటీ కోసం కాదండి. నేను తర్వాత చాక్లెట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం ఎప్పుడైనా కుదిరినప్పుడు, అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటది అనమాట ఇది, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను చేసుకుంటున్నాను. అలాగే షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఆలోపు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ లో అయితే మనం కొంచెం స్పాచులానో గరిట ఏదో ఒకటి తీసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయితే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇందాకైతే నేను బాదం చూపించాను కదా, ½ కప్ వరకు. ఆ ప్లేస్ లో మనం కాజు యూస్ చేసుకోవచ్చు, జీడిపప్పు, అలాగే మనం దీన్ని ఏమంటారబ్బా, పల్లీలు యూస్ చేసుకోవచ్చు. ఇలాగా మన టేస్ట్ కి తగ్గట్టు అయితే యూస్ చేసుకోవచ్చు. బాదం కానీ కాజు కానీ చాలా టేస్టీగా ఉంటదండి ప్రలైన్ అదే ప్రిపేర్ చేసుకుంటే. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక షుగర్ మనం చెక్ ఉంటూ ఉండాలి. మధ్యలో వదిలేసామనుకోండి మళ్ళీ మాడిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, అంటే కొంచెం చేదు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక మనమైతే ఈ స్టేజ్ లో మామూలుగా ఒకవేళ సాస్ కావాలనుకుంటే, ఇప్పుడు 1 కప్ అయితే మనం షుగర్ తీసుకున్నాం కదా, 3/4 కప్ కానీ మళ్ళీ లేకపోతే ½ కప్ కానీ మనం విప్ క్రీమ్ కానీ లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ని యాడ్ చేసుకుంటే మనకి సాస్ అయితే రెడీ అయిపోతుంది. ఆ క్రీమ్ ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని, అదే కొంచెం బటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాస్ అయితే ప్రిపేర్ అవుతుంది. నేనైతే సాస్ ప్రిపేర్ చేయడం లేదు, మామూలుగా ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. ఇదే స్టేజ్ లో నేనైతే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ వల్ల ఎంత మంచి టేస్ట్ వస్తుందో తెలుసా ప్రలైన్కి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే బటర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయాక నేనైతే మళ్ళీ బాదం అయితే యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, ముందుగానే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ బాదం అయితే యాడ్ చేసేస్తాను. మనకి మార్కెట్ లో దొరుకుతుంది మాలాస్ ది క్రష్ దొరుకుతుంది బటర్ స్కాచ్ ది, అలాగే నట్స్ కూడా దొరుకుతాయి. కానీ మనం ఇంట్లో చేసుకున్నంత టేస్టీగా అయితే ఉండదు. మాలాస్ ది స్ట్రాబెరీ క్రష్ చాలా బాగుంటుంది, అలాగే పైనాపిల్, బ్లూబెర్రీ, మిగతా క్రషెస్ అన్ని బాగుంటాయి. కానీ ఈ బటర్ స్కాచ్ క్రష్ అనేది అస్సలు అంత టేస్టీగా అయితే నాకైతే అనిపించదు. నట్స్ కూడా అంతగా అనిపించదు, మామూలుగా షుగర్ బాల్స్ తిన్నట్లు అనిపిస్తుంది అనమాట. అదే మనం ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటది. ఇలా బాదం అంతా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ మనం బటర్ అప్లై చేసి పెట్టాం కదా, ఆ ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసి కంప్లీట్ గా అయితే మనం చల్లారనివ్వాలి. ఈ బటర్ స్కాచ్ క్రంచ్ ని మనం ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ గానే ఉంటుంది కాబట్టి అదేదో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనం చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ కేక్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి వీటిని యూస్ చేయొచ్చు. అలాగే చాక్లెట్స్ ప్రిపరేషన్ లో యూస్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే భలే నచ్చుతుందండి. అప్పుడప్పుడు నేను ఆ ఫ్రిడ్జ్ లోంచి తీసి 2-3 క్రంచెస్ అలా తీసుకొని తింటుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
తర్వాత అయితే నేను 1 కప్ విపింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో రెస్ట్ ఇచ్చామనుకోండి, విపింగ్ క్రీమ్ విప్ చేసుకున్నాక మనం వర్క్ చేసేటప్పుడు త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత లేయర్స్ గా అన్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఇది ఆల్రెడీ కూల్ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగా ప్లేట్ల నుంచి సపరేట్ అయిపోయి వచ్చిందో. తర్వాత ఇలా పీసెస్ కి అయితే చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఏ రోజైతే నేను కేక్ చేస్తానో ఆ రోజు ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. చెప్పాను కదా ఈ కోటర్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను వర్క్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఫ్రిడ్జ్ వేరే రూమ్ లో ఉంటుంది, అలాగే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు అవన్నీ చక్కగా మా వారైతే చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెట్టి ఉంచారనమాట. అంటే ఇలా నాకు పాప ఆయన ఇద్దరు హెల్ప్ చేస్తుంటారు. పాప అయితే వీడియో షూట్ చేయడానికి, లేకపోతే ఈ పైపింగ్ బాక్స్, నోజల్స్ ఇవన్నీ అందించడానికి, మధ్య మధ్యలో ఈ స్పాచులా అది వాష్ చేయాల్సి వస్తుంటది అనమాట. ఆ టైంలో వాష్ చేయడానికి ఇలా నాకు ఇద్దరు చక్కగా హెల్ప్ చేస్తారు, పాప అను ఆయన. బాబు మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సేమ్ ఎవ్రీ కేక్ లాగే ఫస్ట్ కేక్ బోర్డ్ తీసుకొని ఒక లేయర్ కేక్ స్పాంజ్ పెట్టుకొని నెక్స్ట్ చక్కగా షుగర్ సిరప్ తో స్పంజింగ్ చేసి, నేను చెప్తాను కదా మన కేక్ స్పాంజ్ యొక్క సాఫ్ట్నెస్ ని బట్టి మనం అయితే వెయిట్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్ గా ఉందనుకోండి ఎక్కువ షుగర్ సిరప్ అనేది అవసరం లేదు. కొంచెం డ్రైగా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మనం షుగర్ సిరప్ అనేది ఎక్కువ అప్లై చేసుకోవాలి. తర్వాత క్రీమ్ లేయర్ వేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రంచ్ మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవాలి. చూసుకుంటా ఉండాలండి ఏదైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు. మనం క్రంచ్ హెవీగా వేసినా మళ్ళీ మన కేక్ వెయిట్ అనేది ఎక్కువైపోతుంది, దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్రంచ్ చేయలేదనుకోండి, సాస్ చేసామనుకోండి, ఆ ప్లేస్ లో మనం సాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బటర్ స్కాచ్. ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, మనం యూజ్ చేసే స్క్రాపర్స్ కానీ అలాగే నాజిల్స్ కానీ నూర్ కంపెనీవి అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్క్రాపర్స్ కూడా నూర్వి వస్తాయి. మామూలుగా సేమ్ అలాగే ఉన్నాయి, మనం వేరే ఇవి తీసుకున్నా కానీ నూరుకున్నంత ఫినిషింగ్ అయితే వాటికి రావడం లేదు. మనం కోమ్స్ కలా రకరకాల డిఫరెంట్ టైప్స్ అయితే తీసుకుంటాం కదా, వాటికైతే రావడం లేదు. మనం ఇవన్నీ ఒకేసారి కొంటాం కాబట్టి ఇంట్లో బేక్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే వర్క్ పర్పస్ చేసే వాళ్ళైనా సరే నూరు అయితే ప్రిఫర్ చేయండి. నూజల్స్ కానీ ఇలాగా స్క్రాపర్స్ కానీ ఇంకేమన్నా కానీ నూరు అయితే తీసుకోండి. కొంచెం నార్మల్ వాటితో పోలిస్తే నూరువి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 10-20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ లాంగ్ లైఫ్ ఉంటుంది, అలాగే వాటి వల్ల ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న డిజైన్ ప్రకారం అయితే కేక్ ఫినిషింగ్ చేశాక ఇక్కడ పైన హార్ట్ షేప్ లో వైట్ స్టార్ నోజల్, నేను నెంబర్ చెప్తాను చూడండి, 148 నెంబర్ తో ముందు వైట్ కలర్ స్టార్ లాగా వేసుకొని తర్వాత 113 నోజల్ తీసుకొని చిన్న చిన్న రోజ్ హెడ్స్ అయితే వేసుకున్నాను. డార్క్ రెడ్ కలర్ క్రీమ్ రెడీ చేసుకుని, ఈ రెడ్ కలర్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి అయితే ఫస్ట్ కొంచెం కలర్ యాడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ రెడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. అలా చేయడం వల్ల డార్క్ కలర్ అయితే వచ్చింది. సేమ్ అదే పైపింగ్ బ్యాగ్ తో కింద బోర్డర్ కూడా చేసేసాను అనమాట. ఈ కేక్ అయితే చూడడానికి భలే క్యూట్ గా ఉంది. నేను చెప్పాను కదా ఈ వీడియో ఎప్పుడో చేసేసాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొన్ని ప్లసెస్ ఉంటే కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. మనం అంతకుముందు మామూలుగా ఫోన్ తీస్తే పిల్లల్ని ఫొటోస్ తీసుకోవడానికి, ఎక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు వీడియో తీసుకో ఇవే వర్క్ ఉండేది. ఇప్పుడైతే అలా కాదు, ఏ వర్క్ స్టార్ట్ చేసినా వీడియోస్ సంబంధించిన వర్క్సే ఉంటది అనమాట. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అవే ఉంటాయి. ముందు వీడియో ఎడిట్ చేసుకోవడం, తర్వాత వాటిని అప్లోడ్ చేయడం, మళ్ళీ ఎప్పటికో గ్యాలరీ ఫుల్ అయిపోతుంది, స్టోరేజ్ అయిపోతుంది అన్నప్పటికీ మళ్ళీ మొత్తం చెక్ చేసుకొని ఏ వీడియోస్ ఎడిట్ చేసేసాము, ఏ అవసరం లేవు అవన్నీ చూసుకొని మళ్ళీ డిలీట్ చేయడం, ఇదే సరిపోతుంది. నార్మల్ టైం కన్నా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాక చేతిలో మొబైల్ ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇక్కడైతే నేను ఒక సైడ్ అంతా రోజ్ హెడ్స్ వేసాను కదా రెడ్ కలర్వి, తర్వాత ఇంకొక సైడ్ అయితే గోల్డెన్ కలర్వి 0 సైజ్ బాల్స్ ఉంటాయి కదా అవి స్ప్రింకిల్ చేస్తున్నాను. చాలా సింపుల్ డిజైన్ అనమాట. తర్వాత లీవ్స్ కూడా వేసాను, ఎక్కడైతే రోజ్ హెడ్స్ వేసాను కదా అక్కడైతే లీవ్స్ కూడా వేసాను. గ్రీన్ కలర్ యాడ్ చేసేసి విప్పింగ్ క్రీమ్ లో పైపింగ్ బ్యాగ్ కి కట్ పెట్టేసి మనం లీఫ్ నోజులతో పని లేకుండా చక్కగా అయితే ఇలా చిన్నగా లీవ్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే రోజ్ హెడ్స్ మధ్యలో వైట్ కలర్ స్ప్రింక్లర్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. స్ప్రింక్లర్స్ అయితే మనం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొన్ని స్ప్రింక్లర్స్ ఎలా ఉంటాయంటే మనం ముందుగానే యాడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక అరగంట ముందు మనం ఆర్డర్ డెలివరీ చేస్తామనుకో అప్పుడైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ యానివర్సరీ ట్యాగ్ ఒకటి పెట్టేశాను, భలే క్యూట్ గా ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ కేక్ డిజైన్ నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను ఒక కేక్ చేసేటప్పుడు అయితే కంటిన్యూగా కేక్ చేయను, మధ్య మధ్యలో బోల్డ్ అని బ్రేక్స్ ఇవ్వాల్సి వస్తుంది. కేక్ క్రమ్ కోటింగ్ చేసినప్పుడు ఒకసారి, ఫ్రిడ్జ్ లో పెట్టాలి, మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ చేసినప్పుడు ఒకసారి, తర్వాత మధ్యలో పిల్లలు ఉంటారు వాళ్ళని పడుకోబెట్టడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళిద్దరు గొడవలు ఇవన్నీ తీర్చడం, ఇలా చాలానే ఉంటాయి. ఇంక మొత్తం వర్క్ అయిపోయాక నేనైతే బాబుని పడుకోబెట్టాక తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మ అది అమ్మ ఇది అని గోల్ చేస్తూనే ఉంటాను. నాకు వాడిని పడుకోబెట్టడానికి తీసుకొని వెళ్ళినప్పుడు
కేక్ మేకింగ్ అప్పుడు తీసిన మెటీరియల్ అంతా నాకు పాప చక్కగా సెట్ చేసి ఆ రూమ్ క్లీన్ చేసి పెడుతుంది. తనకి ఎంత వల్ల అవుతుందో అంతవరకు క్లీన్ చేసి మిగతావన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెడుతుంది. ఏవైతే వాష్ చేయాలో అలాగా నాకు ఇలా చాలా హెల్ప్ చేస్తుంది తను. తర్వాత ప్యాకింగ్ కావాల్సిన బాక్సెస్ ఇవన్నీ తీసి బయట పెట్టేస్తుంది అనమాట. తనకి అలవాటు అయిపోయింది ఇంట్లో వర్క్ చేసి. ఈ కేక్ చూసి దీనికి ఏ బాక్స్ తీయాలి అవన్నీ తనకి ఏ ట్యాగ్ కావాలని అడుగుతుంది అనమాట. ఏ మెటీరియల్ ఎక్కడెక్కడ ఉన్నాయనేవి నాకన్నా బాగా పాపకు తెలుసు, ఎందుకంటే తనే సెట్ చేసి పెట్టింది. నేను హడావిడిగా అన్ని తీస్తాను, మళ్ళీ అన్ని తను చాలా జాగ్రత్తగా పెట్టేస్తుంది. ఇంకా నేను ఇక్కడ కేక్ ప్యాక్ చేసి ఇవ్వడం కోసం ఆ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.